నడిపించును గాక. ఆమేన్. మంచిది. ఇప్పటి వరకు చక్కటి వాక్యం మీరు విన్నారు. మరి ఆత్మీయ అనుభవం నుంచి దేవుడు తలమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడని ఎంతోమంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అందరూ కూడా దేవునికి మహిమ కలుగాక. మరి పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం అనేటువంటి ఒక గ్రంథం రాయబడింది. 5 కాండాల తర్వాత రాయబడినటువంటి గ్రంథం యెహోషువలో ఉన్నటువంటి కొన్ని అధ్యాయాలు, అంటే 24 అధ్యాయాలు ఉన్నాయి, 657 వచనాలు ఉన్నాయి. దీంట్లో సారాంశాన్ని మనం ధ్యానం చేయడం మంచిదని మరి నాకు ఒక తలంపు రావడం వల్ల ఈరోజు మీ ముందు ఆ విషయాలు తెలియజేయాలని దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి గ్రంథాన్ని తీసుకోవడం జరిగింది. యెహోషువ గ్రంథం మనందరికీ కూడా ఆశీర్వాదకరమైన గ్రంథం. దేవుని వాక్య గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదువుతున్నాం, మంచిది. అయితే నేటి కాలంలో యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి మరి ఏవైతే ఉన్నాయో అవి కూడా నేటి కాలంలో మనం కూడా మరి ఆ రీతిగానే మనం కూడా మన కుటుంబాన్ని, మన జీవితాన్ని సిద్ధం చేసుకుని ఆత్మీయతలు ముందుకు సాగిపోవాలని ఈ ఆత్మీయ పోరాటంలో మనం కూడా ఎదిరించి దేవుడు మనకి ఏదైతే ఇవ్వబోతున్నాడో, దేవుడు ఏదైతే మనకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడో, వాగ్దాన దేశంలో అడుగుపెట్టేటువంటి ధన్యత దేవుడు మనకు కూడా ఇవ్వాలని మనం విశ్వాసంతో ధ్యానపూర్వకంగా యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. అయితే దీని గురించి ఒకసారి మనం యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చిన. మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, నీ విలువైనటువంటి శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ స్థలంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేమున్న స్థలంలో ఉండి నేను స్తుతిస్తూ ఉండగా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మల్ని దర్శించాను. ఈ వాక్కు వేలూరుతోడున్న వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివినిచ్చేది. దేవాయశానికి స్తోత్రం. యెహోవా నేను ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా యెహోవా చెవికి ఆలకించినని వాక్యం తెలుస్తుంది. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపు చేయను. గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి బలమైనటువంటి కార్యాలు జరిగించి లోతులకు మమ్మల్ని నడిపించి ఆత్మీయమైన శారీరకమైన దేవాయస బలమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును మా అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలమైన కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. యెహోషువ గ్రంథం 5 కాండాల తర్వాత రాయబడినటువంటి గ్రంథం యెహోషువ. దీని గ్రంథకర్త యెహోషువ. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇది క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో రాయబడినట్లుగా అంచనాలు. అలాగనే ఇది 24 అధ్యాయాలు, సుమారుగా 657 వచనాలతో కూడినటువంటి గ్రంథం. ఈ గ్రంథం నేటి ఆత్మీయ జీవితానికి చాలా దగ్గరకు పోల్చి చూస్తే నేటి కాలంలో అది చాలా అవసరమని ప్రభుపేట నేను నిశ్చయించుకుని దేవుని ఆత్మాభిషేకంతో ఈ వచనాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశం కలిగి ఈ గ్రంథాన్ని పరిశీలన చేయడం జరిగింది. మంచిది. ఈ గ్రంథం గురించి మనం పరిశీలన చేస్తే ముఖ్య అంశాలు ఏంటండి అంటే స్వాధీనపరుచుకుంటా. ముఖ్యాంశం, ఈ గ్రంథం యొక్క ముఖ్యాంశం స్వాధీనపరచుకోవడం. అలాగే ముఖ్య వచనాలు కూడా 1వ అధ్యాయము యెహోషువ గ్రంథం 8వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దానిని ధ్యానించిన ఎడల, దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించదు. మంచిది. నెక్స్ట్ 11వ అధ్యాయము 23వ వచనం కూడా ముఖ్య వచనాలు చదవండి ఒకసారి. 11వ అధ్యాయము 23వ వచనం.
యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. మంచిది, చాలా చక్కటి మాట మనం చదువుకుని ఈ గ్రంథం అంతటికి కూడా ముఖ్య వచనాలు మనం చదువుకున్నాం. మంచిది, దీనికి ముందుగా జరిగినటువంటి విషయాల గురించి మనం నేర్చుకోవాలి. ఒకసారి ఏంటంటే, తండ్రి అయినటువంటి అబ్రహాం, మూల పురుషుడైనటువంటి అబ్రహాము ద్వారానే వంశాలు విభాగింపబడినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ఏసావు అలాగనే యాకోబు. కాబట్టి వారి వంశాల నుంచి వచ్చినటువంటి వారు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు అబ్రహాము మూల పురుషుడిగా మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత ఇస్సాకు, యోసేపు. ఏమండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు కాడి నుంచి మనం గమనించట్లేదు కనుక యోసేపు 70 మందితో తన తండ్రి వారందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే ఐగుప్తులోకి వచ్చారు నివాసం చేయడానికి. వీరు ఐగుప్తులో నివాసం చేశారు. అంతకుముందు కనాన్లోంచి వీరు ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులోకి వచ్చి 430 సంవత్సరాలు అక్కడే వారు బానిసలుగా ఉండిపోయారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేది. ఆ కాలంలో దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఎలాగా తన తల్లి జమ్ముపెట్టులో, ఎందుకంటే ఆ కాలంలో మీరు హెబ్రీలు, మరి ఐగుప్తులో నివాసం ఉండేటువంటి హెబ్రీలు, మరి వారి సంతానం అభివృద్ధి చెందుతున్నటువంటి దురుద్దేశంతో మహారాజు హేరోదు ఏం చేశాడంటే, ఫరో ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా చంపించడం. పుట్టుకాన్పు మీద మగ సంతానం పుడితే కనుక చంపేయమని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. అయితే ఆ కాలంలో మోషే తల్లి ఒక ఆలోచన చేసి ఒక జమ్ము పెట్టెని సిద్ధం చేసి ఆ జమ్ము పెట్టెలో ఆ కుమారుని పెట్టి కీలు పోసి కుమారుని పెట్టి యోర్దాను నదిలో ఆ జమ్ములో ఆ పెట్టెని పెట్టడం మన దేవుని గ్రంథంలో చూడగలరు. అయితే ఫరో కుమార్తె స్నానం పడడానికి రావడం, అక్కడ ఆ అరుపులు వినడం, ఆ కుమారుడు చూడడం, సుందరుడిగా ఉండడాన్ని బట్టి ఆకర్షితురాలి ఆ కుమారుడిని తన ఇంటికి తీసుకువెళ్ళి ఫరో కుమార్తె సకల విద్యాభ్యాసంలో విద్య మళ్ళీ అలాగనే యుద్ధాభ్యాసంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పెంచడం. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత వారి తల్లి, అంటే అక్కడ మిరియాము చూస్తున్నది ఈ సంఘటన అంతా కూడా. ఆ పిల్లలను తీసుకున్న వెంటనే మరి ఇతనికి పాలు పట్టడానికి దారి చూస్తానని చెప్పి మరి తన తల్లినే తీసుకువెళ్ళి తనకు మరి మోషేకి పాలు ఇవ్వడానికి కుదిర్చడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఫరో కుమారుడిగా, ఫరో రాణి కుమార్తెగా, ఫరో కుమార్తె కుమారుడిగా ఎదిగినట్లుగా, ఫరో కుటుంబంలోనే ఎదిగినట్లుగా మన దేవుని వాక్యం చూడగలం. దేవుని ప్రణాళిక ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఏ రీతిగా నడిపించాలో దేవుడికి తెలుసు. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి మన పరిస్థితుల్లో ఏ రీతిగా దేవుడు సరిదిద్దాలో ఆయనకి తెలుసు. మనల్ని ఎలా కాపాడాలో దేవునికి తెలుసు. అయితే ఇశ్రాయేల్ ప్రజల్ని విమోచించడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని పడేటువంటి నిట్టూర్పు నుంచి, శ్రమల నుండి, సమస్య నుండి విడిపించడానికే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఫరో ఇంటిలోనే అతన్ని పెంచాడు. హెబ్రీయుని ఫరో ఇంటిలో ఐగుప్తులో దేవుడు అద్భుతంగా అతన్ని పెంచడానికి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఫరో ఆధ్వర్యంలో సకల శాస్త్ర ప్రవణత పొందినటువంటి వ్యక్తిగా, విద్యాభ్యాసం పొందినటువంటి గొప్ప యోధునిగా, గొప్ప జ్ఞానిగా ఇతను పెంచబడ్డాడు. అలాగనే తన తల్లి పాలిచ్చే టైంలో చెప్పింది, మనం హెబ్రీలు, వారు ఐగుప్తీయులు కాబట్టి మరి మనల్ని బానిసలుగా చేసుకున్నారనేటువంటి ఆ వార్త తల్లి తనకి చెప్పింది. అప్పటి నుండి మరి తన ప్రజలు రక్షించుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఈ మోషే ఉండవు. ఆ తర్వాత హెబ్రీయుడు ఐగుప్తుడు కొట్టుకోవడం వల్ల అక్కడ ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో కప్పెట్టడం, ఆ హెబ్రీయుడిని విడిపించడం. మరొక కొన్ని దినాల తర్వాత విడిపించబడినటువంటి హెబ్రీయుడు, మరొక హెబ్రీయుడు వారు కలిసి మరి కొట్టుకునేటువంటి సమయంలో ఇతను వెళ్ళి వారిని మనం కొట్టుకోవడం ఎందుకని చెప్పి వాళ్ళతో మరి వారించడంలో ఆ వ్యక్తి అంటాడు, విడిపించబడినటువంటి వ్యక్తి, నువ్వు మన ఐగుప్తుని చంపడాన్ని బట్టి
ఆ విషయాన్ని నేను ఫరోకి చెప్తాను అనేటువంటి ఆ మాట చెప్పిన వెంటనే ఎక్కడ ఫరో చంపేస్తాడు అనేటువంటి భయంతో పారిపోయాడు మోషే. మోషే పారిపోయాడు. కానీ ఏమండి, పారిపోయిన తర్వాత దేవుడు సీనాయి పర్వతం మీద దర్శనాన్ని ఇచ్చి, ఏమండి, పొద కాలిపోతుంది, పొదలోంచి అగ్ని వస్తుంది కానీ పొద కాలట్లేదు. దేవుడు ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయాడు, మామగారి దగ్గరికి వెళ్ళిపోయాడు మోషే గారు విద్యాదేశం. అడిగి వెళ్ళిపోయిన తర్వాత తన మామగారి యొక్క మందను మేపుకునేటువంటి టైంలో సీనాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అతనితో మాట్లాడాడు. అతని దగ్గర ఉన్నటువంటి కర్రను పాడేమన్నాడు, అది పాముగా మారింది. తన చెయ్యి ఎత్తమన్నాడు, ఏమండి, అది కుష్ఠము అవడం, మళ్ళా చంకలో పెట్టుకోమండు, తర్వాత తీసి చూడమండు, అప్పుడు మళ్ళా తిరిగి బాగైపోవడం, ఇవన్నీ కూడా దేవుడు చూపించాడు. నువ్వు ఐగుప్తులోకి వెళ్ళి నా ప్రజలు విడిపించాలి అని దేవుడు హెచ్చరించి అతనితో మాట్లాడినప్పుడు, నేను నాలుక మాంద్యం కలిగిన వాడిని, నా మాట ఎవరు వినరు, కాబట్టి నేను వెళ్ళలేనటువంటి స్థితిలో సాకు చెప్పడం దేవుడు వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నేను నీకు నోరే ఉంటాను, నువ్వు వెళ్ళు, అహరోనుతో మాట్లాడు, అహరోను ప్రజలతో మాట్లాడదని చెప్తాను. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఎవరు పంపించారని నన్ను అడిగితే నేనేం చెప్పనని అడిగాడు. నేను యెహోవాను, నేను ఉన్నవాడు. నిర్గమకాండం 3:14 నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పన్నాడు. సరే, మొత్తం మీద వెళ్ళాడు. నా ప్రజలు విడిపించమని ఫరోను అడుగుతాడు. ఫరో ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అయితే 10 తెగులు రావడం దేవుని వాక్య గ్రంథంలో చూస్తాం. 10 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళి అడిగాడు. అతను నేను మీ ప్రజలు నేను పంపించనని చెప్పాడు. అయితే 10 తెగులు రావడం, వాళ్ళు ఇబ్బంది పడడం, అవన్నీ మనం చూస్తాం. తర్వాత దేవుడు మోషేతో లేచి నడుమని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రజలు తీసుకుని బయలుదేరి వెళ్ళి చూడగా ఎర్ర సముద్రం వెనకాల సైన్యం. దీని గురించి మనం చెప్పాలంటే, చాలా విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇది మీకు క్లుప్తంగా మోషే చరిత్ర గురించి నేను క్లుప్తంగా మీకు చెప్పాలని, ఎందుకంటే ఇక్కడ మోషే మృతి పొందిన తర్వాత మనం చదువుకున్నాం. మోషే అసలు ఎవరు? చాలా మంది వాక్యం, చాలా మంది 30 ఏళ్ళ క్రైస్తవులు అయినా సరే మోషే ఎవరో తెలీదు, ఇస్సాకు ఎవరో తెలీదు, యాకోబు ఎవరో తెలీదు, అబ్రహాం ఎవరో తెలీదు. ఇంకా ప్రజలందరూ ఏం చెప్పుకుంటారంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మారు, ఇంతగా దేవుణ్ణి నమ్మారు, ఇంతగా వాళ్ళకి ఈ శ్రమలు ఎందుకు రావాలి, ఈ కష్టాలు ఎందుకు రావాలని చెప్తున్నారు. నేటికి కూడా ఎంత సిగ్గుచేటు. దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ఒకవేళ చదువు రాకపోతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. అయితే ఈ మోషే ఎర్ర సముద్రం వెనకాల శత్రు సమూహం ఫరో సైన్యంతో వచ్చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఈ ఇశ్రాయేల్ సంహరించినాడు. 6 లక్షల కార్బన్తో వీళ్ళు బయలుదేరారు. ఏమంటే పిల్లల కాక వీళ్ళందరూ బయలుదేరారు. కానీ ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో దేవుడు మరి కర్ర ఎత్తమన్నాడు. వెంటనే ఎర్ర సముద్రం 2 బయలుగా చేసాడు, అందరికి వాళ్ళు చేర్చాడు. ఏమంటే అక్కడి నుంచి ఫరో సైన్యం కూడా దాంట్లోకి రావడం, ఎర్ర సముద్రంలోకి దేవుడు వారిని ముంచివేయడం దేవుని వాక్యం ముంచడం. అక్కడి నుంచి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి వారు జయోత్సాహంతో పాట పడుతూ దేవుని మహిమపరిచారు, ఆరాధించారు. అక్కడ దేవునికి అర్పణలు అర్పించారు. అక్కడి నుంచి నీటి బావులు చూపించాడు, 12 నీటి బావులు, 75 చెరలు చూపించాడు. అలాగే మారణ మధురంగా మార్చాడు. ఎన్నో కార్యాలు చేసుకుంటూ దేవుడు ప్రజలు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈ అరణ్య రోధన దేవుడు ఆలకించాడు. అరణ్య ప్రయాణాన్ని దేవుడు చూశాడు. వారితో పగల మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారికి తోడే ఉన్నాడు, వాళ్ళు నడిపిస్తూ వచ్చాడు. అలాగే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతుంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురని. దేవుడు సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషే గారిని రమ్మండు. అక్కడ దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత 10 ఆజ్ఞలు వారికి ఇవ్వడం, ఆజ్ఞల ప్రకారంగా ప్రజలు నడవమండవు, ఆజ్ఞలు విధులు కట్టడం దేవుడు వారికి నేర్పించి ఆ ప్రకారంగా దేవుడు వాళ్ళని నడవమన్నాడు. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలు వీళ్ళు చేశారు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేస్తూ కాదేశ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఈ మోషే గారు 12 మందిని పంపించాడు. ఎక్కడికి? కనాను దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము చెప్పాడు, మూల పురుషుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను. ఏమంటే ఇశ్రాయేలుకి దేవుడు తెలియజేశాడు, మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాను అని. కాబట్టి ఆ వాక్యాత్మ దేశంలో ప్రవేశించడానికి, ఆ దేశం ఎలాంటిదో, ఆ దేశ ప్రజలు ఎలాంటి వారో, అక్కడ సారవంతమైన భూమో కాదు తెలియడానికి ఇద్దరు ఒక్కొక్క గోత్రం చొప్పున 12 గోత్రాల వాళ్ళగా దేవుడు రావడం, ఒక్కొక్క గోత్రం చొప్పున 12 మందిని
ఎక్కడ పంపించాడు? యోర్దాను నది దాటించి ఎవరిని దాటి మరి కానాన్లోకి వాళ్ళు వెళ్ళారు 12 మంది. వెళ్ళిన తర్వాత 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఇద్దరు కాలేబు యెహోషువ. దాని గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటాం. కాలేబు యెహోషువలు ఏం చెప్పారంటే, మన దేవుడు మన యందు ఆనందించినట్లయితే నిశ్చయముగా ఆ కణంలో ప్రవేశపెడతాడు అని చెప్పి కాలేబు యెహోషువలు గద్దించి మరి దేవుని గురించి వాళ్ళు చెప్పగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇక్కడ ఇలా చెప్తూ ఉండగా ఒకసారి మోషే మీద ప్రజలు కూడా తిరగబడ్డారు. ఏమనంటే అతని ఆత్మ మీద తిరుగుబాటు చేసినప్పుడు అంటాడు ఎవరు? మోషే గారు ఏమనంటే, ద్రోహులరా అని చెప్పి ఆ మాటకి దేవుడు, నువ్వు కణాను చూస్తావు కానీ కణాను చేరవన్నాడు. దేవుడు ఒకసారి బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. చాలా జాగ్రత్తగా అవసరం. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెయ్యాలి మనం. దానికి మించి ఏదైనా మనం చేస్తే దేవుని మాటను ధిక్కరించిన వారు అవుతాం. అందుకు దేవుడు అన్నాడు, కణాను చూస్తావు కానీ కణాల్లో చేరవన్నాడు. అలాగనే మోషే చనిపోవడం మనకు కనపడలేదు. ఎవరు చనిపోయడం రాస్తుంది కానీ అతని సమాధి ఎక్కడ ఉందో తెలీదు, అతని డెడ్ బాడీ ఎక్కడుందో కూడా తెలియదు. ఒకవేళ దేవదూతలు తీసి వెళ్ళిపోయారేమో అని అంచనాలు కూడా మరి బైబిల్ పండితులకు ఉంది నేటి కాలం కూడా. చాలా జాగ్రత్త మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏమంటే మోషే ఇంతగా దేవుని ప్రజల్ని దేవుని మాట విని దేవుని మాటకు లోబడి ప్రజలు ఇంతగా వాళ్ళందరినీ కూడా తీసుకుంటూ వచ్చాడు. కాదేశ దగ్గరికి వచ్చిన తర్వాత మోషే మృతి పొందాడు. దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న మాటలో చదవండి ఒకసారి. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథంలోకి వచ్చేద్దాం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాడు. చాలా జాగ్రత్తగా కావాల్సింది. ఇప్పుడు మోషే చనిపోయాడు, గొప్ప నాయకుడు. ఆ మోషే గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 12వ అధ్యాయం మనం చదివితే 12వ అధ్యాయంలో 6వ వచనంలో చదివితే, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే కనుక మోషే గురించి దేవుడు చెప్తున్నాడు. చదవసారి 12వ అధ్యాయము 6వ వచనం సంఖ్యాకాండం చదవము. నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండినేలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలోనే అతడితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తాడు? నా సేవకుడైన మోషే అని చెప్పాడు. ఎవరంటే మోషే గారు? దేవుని సేవకుడు అంటే. ఇందాక మనం చదువుకునే యెహోషువ గ్రంథంలో ఏమని? యెహోవా సేవకుడైన మోషే. దేవుడు చెప్పుకున్నాడు నా సేవకుడైన మోషే. ఈరోజు సేవకుల గురించి కూడా దేవుడు చెప్పుకుంటాడా? చెప్పుకునే విధంగా సేవ చేయగలుగుతున్నావా? దాని గురించి సేవకులతో మేము కూడా ఆలోచన చేయాలి. సరే, నా సేవకుడైన మోషే అతివాడిగాడు. రెండవది, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. రెండవ మాట, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. చాలా జాగ్రత్తగా వచ్చింది. ఎంత నమ్మకం అంటే ప్రతి విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈరోజున నమ్మకం కలిగిన వ్యక్తులుగా మనం జీవిస్తున్నామో లేదో చాలా మనం ఒక్కసారి మనమే పరిశీలన చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత నేను గూఢభావాలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుతున్నాను. అది అతడు యెహోవా స్వరూపము నిదానించి చూసినవాడు. పై వచనంలో మనం చదివితే అతడు మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. 1 మిక్కిలి సాత్వికుడు, 2 దేవుని సేవకుడు, 3 నమ్మకస్తుడు, 4 ఏమంటే దేవుని స్వరూపాన్ని నిదానించి చూసినవాడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. అందుకనే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఆషామాషైనటువంటి వాళ్ళు దేవుడు ఎన్నుకోడు. వాటిని పట్టి పడగొట్టి శ్రమల పాలు చేసి మళ్ళా తిరిగి దేవుని పరిచర్యకు దేవుడు నడిపించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఇంతగా దేవుని పరిచర్యలో ఏమంటే సంఘ
పరిచర్యలో, అలాగనే ఈ ప్రజల యొక్క యోగక్షేమాల విషయంలో అన్ని విషయాల్లో బాధ్యతలు కలిగిన వాడు. ఏమంటే గొప్ప నాయకుడిగా తీర్పు పొంది నాయకుడిగా ఎన్నిక చేయనటువంటి ఈ మోషే సడన్ గా చనిపోయాడు. అతని సమాధి కూడా ఎక్కడో ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పుడు ఏమైపోయాడో తెలియదు. ఇన్ని లక్షల మంది, 6 లక్షల మందితో బయలుదేరారు. వారి భార్య పిల్లలు అందరూ కలిపితే ఎన్ని లక్షల మంది అవుతారు? ఇప్పుడు ఒక ముద్దు, 2 హద్దు, ఆపై వద్దు. అంతకుముందు పూర్వం కాబట్టి ఎంతో మంది సంతానం కలిగినారు. ఇప్పుడైతే ఆస్తులు చూస్తున్నారు, అప్పుడు ఆస్తులు కాదు, సంతానం చూశారు. కాబట్టి చాలా జాగ్రత్త, ఎంతమంది సంతానం వాళ్ళకి ఎంత బలం అటువంటి ఉద్దేశంతో మాట్లాడేవారు. చాలా జాగ్రత్తగా వచ్చింది. అయితే ఇన్ని లక్షల మంది నడిపించే గొప్ప నాయకుడైనటువంటి మోషే లేడు అనేటువంటి వార్త విన్న వెంటనే అనేకుల్లో ఏమొచ్చింది తెలుసా? భయం పుట్టుకొచ్చింది. ఎటుగా జీవితం అయిపోయింది. అటు ఐగుప్తిలోనూ లేవు, ఇటు కనాల్లోనూ చేరలేదు. ఇప్పుడు ఎటుగా జీవితం అయిపోయింది. చనిపోయాడు మోషే. చాలా జాగ్రత్తగా. ఈరోజు నేటి కాలంలో చాలా మంది ఈ రోజున కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు. అనుకోలేదు ఇలాంటి ఉపద్రవం వచ్చి అనేకుల్ని ఆ కరోనా తీసుకువెళ్ళిపోతున్నటువంటి ఆలోచన ఎవరికి లేదు. అనుకోని విధంగా ఇళ్లలో ఉన్నవారు కూడా కరోనా బారిన పడి చనిపోయారు. చనిపోయిన తర్వాత చాలా మంది నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకేంటి మా బ్రతుకు, ఇంకేంటి మా జీవితం, ఇంకెలా బ్రతకాలి, ఏం చేయాలనేటువంటి స్థితిలోకి చాలా మంది తెలిసారు. ఆ కాలంలో ఇజ్రాయేల్ కూడా బ్రతుకు కూడా అలాగే ఉంది. ఏం చేయాలో తెలియదు, అజ్ఞాన స్థితిలో ఉండిపోయారు. బయటికి ఇప్పుడు మనం చూస్తే బయటికి వెళ్తే పరిస్థితులు బాగోలేదు. అటు బంధువులు రావట్లేదు ఆదరించడానికి, ఇటు స్నేహితులు రావట్లేదు. కాబట్టి ఆదరణ కలిగిన మాటలు ఎవరు మాట్లాడుతుంది, చాలా వేదన. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ దేవుడు మాట్లాడుతున్న యెహోషువతో చదువు ఒకసారి. నా సేవకుడైన మోషే మృతి పొందెను. దేవుడు ఇతనికి స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నాడు. మృతి పొందెను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ చెడులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశముకు వెలువై. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అసలు పాయింట్ లోకి వచ్చేసాం. ఇప్పుడు వరకు మోషే చరిత్ర గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఉపద్ఘాతం ఇంటర్నేషన్ మనకు కావాలి కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, మంచిది. ఇప్పుడు మోషే అనే మాటకు అర్థం నిర్గమకాండ 2:10 మనం చదువుతూ కనుక అక్కడ రాబడిన మాట నీళ్ళలో నుండి తీయబడిన వాడు మోషే. అందుకని మోషే అని పేరు పెట్టారు. ఇప్పుడు యెహోషువ అనే మాటకు అర్థం యెహోవా రక్షకుడు. యెహోషువకి మరొక పేరు కూడా ఉంది. అంటే ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు గ్రంథంలో మనం వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి. యెహోషువకి మరొక పేరు ఉంది, ఏంటో తెలుసా? చూద్దాం. హోషియా పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండ 13:16 హోషియా అని రాస్తుంది. అక్కడ హోషియాగా ఉన్నటువంటి నామకరణం కలిగినటువంటి యెహోషువని యెహోషువగా మార్చారు. హోషియా అనే మాటకు అర్థం యెహోవా రక్షించును. ఏమంటే యెహోషువ అనే మాటకు అర్థం యెహోవా రక్షకుడు అనేటువంటి అర్థం ఇస్తుంది. ఒక మాట మనం బాగా గమనించాలి. ఏమంటే గ్రీకు భాషలో యేసు అనే మాటకు అర్థం రక్షకుడు అని. అలాగే హెబ్రీ భాషలో యెహోషువ అనే మాటకు అర్థం రక్షకుడు అని. అంటే యేసుకి యెహోషువకి దగ్గర పోలికలు ఉన్నాయనేటువంటి దాని గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా జాగ్రత్తగా మనం వాచ్ చేయాలి. ఈ మోషే మనకి ఈ గ్రంథాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే మోషే వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, 10 ఆజ్ఞలు వచ్చాయి. ఏమండి ఇప్పుడు ఈ రోజున మన భారతదేశంలో కూడా శిక్షా స్కృతులు కొన్ని బైబిల్ని అనుసరించే వారు తీసుకున్నారు. ఈరోజు మనం చాలా ఎగ్జైటీగా దాన్ని మనం ఖచ్చితంగా నిర్ధారించవలసినటువంటి, ఎవరు ఏ తప్పు చేస్తే వారికి ఏ శిక్ష విధించాలన్నటువంటి దాని గురించి మోషే చక్కగా చాలా చక్కగా రాశాడు. అవి కూడా నేటికి కూడా అవి మన భారతీయ శిక్షా స్కృతులు ఉన్నాయి, కాదనడానికి లేదు. ఈరోజు చాలా మంది గొప్ప పండితులు మీరు అడగండి, చెప్తారు. వాళ్ళు జడ్జిలు కూడా వాళ్ళని అడగండి, మీరు చెప్తారు. మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథంలోంచి
పుట్టుకొచ్చింది న్యాయశాస్త్రం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది మాకు చెప్పారు కాబట్టి లా కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాకు చెప్పడాన్ని బట్టి మేము ఈ రోజు చెప్పగలుగుతున్నాం ఈ విషయాలు కూడా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని చక్కగా రాశాడు, ప్రమాణిక గ్రంథాన్ని రాశాడు ఆ కాలంలో ఇశ్రాయేలుకి. అయితే దాని ప్రకారంగా కట్టడలు, విధులను, ఆజ్ఞలు గైకుని నడవాలి అని చెప్పి వాళ్ళ దిశానిర్దేశాలు వాళ్ళకి తెలియజేశాడు మోషే. ఇప్పుడు చాలా మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు పాత నిబంధన గ్రంథంలో. అయితే ఇప్పుడు యెహోషువ గ్రంథంలోకి వచ్చేటప్పటికి యెహోషువకి యేసుకి దగ్గర పోలికలు ఉన్నాయి. ఇది మీరు బాగా గమనించాలి. ఈ విషయాన్ని పెట్టి మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి చదువుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ మనం చదువుకుంటున్న మాటలో ఆయన అంటే 2వ వచనంలో ఏమని చదువుదాం? కాబట్టి నువ్వు లే. ఏమన్నాడు? నువ్వు లే. ఎవరితో చెప్తున్నాడు? యెహోషువతో చెప్తున్నాడు. ఇంక అయిపోయింది, అంతా అయిపోయింది. మా నాయకుడు ఏమంటే ఆయన లేకపోతే మా జీవితమే లేదు, ఆయనతోనే ఉంది జీవితం అని ఆయన మీద పూర్తిగా ఆధారపడినటువంటి వారందరి గురించి దేవుడు చెప్తున్నాడు. లేవండి ఇక్కడి నుంచి. శ్రమ తీరమందు నువ్వు కృంగిన వాళ్ళు అయితే చేతకాని అవుతావు. వాక్యం చెప్తున్నటువంటి సత్యం. ఇప్పుడు లోకంలో పరిస్థితులు చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. పరిస్థితులు ఆవరించి అని, శ్రమ పాల్లో మనం చిక్కుకున్నామని, నిందల పాలైపోయామని, వేదనతో ఉన్నామని, మనం నమ్ముకున్నటువంటి వాళ్ళే మనం ఒమ్మి చేశారని, మళ్ళీ అర్థాంతరంగా మధ్యలో ముంచి వేశారనేటువంటి వ్యాధులతో చాలా మంది ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా వచ్చి కాబట్టి భర్త లేడని భార్య, భార్య లేదని భర్త, తండ్రి లేడని పిల్లలు, పిల్లలు లేడని తండ్రి. ఈ రోజున కరోనా బారి పడి ఎంతో మంది మరణించారు. ఈ రోజున వారు ఇంకా బతికంటే రోజు లేవన్నటువంటి వ్యాధులతో వారు ఇళ్లలోనే పడి ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక వ్యాధులతో వాళ్ళ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? పరిస్థితులు ఏ రకంగా ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లే. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ పక్షంగా దేవుడు బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఎందుకు సతికిలబడిపోతున్నావు? ఎందుకు నువ్వు వేదన పడి ఈ రీతిగానే లోకంలో పడి వేదనతో సంబంధం అవుతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లే. నిన్ను దేవుడు నిలబెట్టుకుని బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నా వల్ల జరగదని నువ్వు అనుకుంటున్నావా? నేను చేయలేను అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో మాట్లాడాడు. నువ్వు లేచి చదవన్నమాట. నువ్వు లేచి నీవును నీ చెడులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఆగిపోమన్నాడా? వెళ్ళిపోమన్నాడా? చాలా జాగ్రత్తగా వచ్చింది. మోషే మీద తిరుగుబాటు చేశాడు అహరోను, మిరియాం. ఏమైంది? దేవుడు వాళ్ళని గద్దించాడు. 7 రోజులు పాలనలోనే ఉండిపోయారు వాళ్ళు. ఏమండి? మిరియాము కుష్ఠముతో ఎక్కడ ఉండిపోయింది? పాలు వెలుపట ఉండిపోయింది. చాలా జాగ్రత్తగా వచ్చింది. పాలు వెలుపుటే ఆమె ఉండిపోయింది. అలాగనే ఈ యాకోబు గారు కూడా వెళ్ళిపోయి, యాకోబు గారి గురించి మనం చెప్పుకుంటే కనుక యాకోబు గారికి ఎబ్బెక్రేలు దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఒక కర్ర పట్టుకుని వెళ్తున్నటువంటి అతనితో దేవుడు మాట్లాడాడు. మళ్ళా నేను గొప్ప జనముగా చేసి మళ్ళీ ఈ స్థలానికి నేను తీసుకురాబోతున్నాను చెప్పాడు. చెప్పిన తర్వాత తన మామగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. తన మామగారి కుమార్తెలు ప్రేమించాడు, చేసుకున్నాడు. మొత్తం మీద కుమార్తెలు ప్రేమించాడు. ఏమంటే వివాహాలు చేసుకున్నాడు. బాగానే ఉంది. చక్కగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఏమంటే అతని యొక్క మరి గొర్రె మందలు దేవుడు విస్తరింపజేశాడు, ఆశీర్వదించాడు. తన మామగారు పట్టించుకోకపోయినా దేవుడు తన పక్షాన ఉన్నాడు కాబట్టి అతన్ని ఆశీర్వదించాడు. ఒక రాత్రి దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు నువ్వు లేచి నేను నీకు మొదట కనిపించినటువంటి స్థలానికి వెళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండిపోయావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ స్థితిలో ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కుంగిపోయావో, ఎక్కడ నువ్వు ఈ పరిస్థితులను చూసి ఎక్కడ నీ విశ్వాసాన్ని కోల్పోయి నువ్వు అట్టడుక్కు వెళ్ళిపోయావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ ఎదుటినటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం స్వాధీనపరచుకోమని దేవుడు చెప్తున్నాడు.
దేవుడు ఏదైతే దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడో, ఏ స్వాస్థ్యం అయితే దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏదైతే దేవుడు నీ పక్షంగా బలమైన కార్యాలు చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడో, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి లేచి నిలబడమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధం చేసుకో. ఏమండి, జైల్లో పడి వేదనతో ఏమండి బండలు బిగించినటువంటి పౌలుసీలు పడి ఉన్నారు. దేవదూత వెళ్ళి వాళ్ళని లేచి నడవమని చెప్పింది. అలాగనే పౌలుసీలు దేవుడు అలాగనే పేతురు గారిని పట్టుకుని సరసంలో పడేశారు. పేతురు లే ఏమండి, అపోస్తులు దేవుడు వాక్యాన్ని బోధిస్తుంటే ఏమండి వాళ్ళని పట్టుకుని బంధించి సరసంలో పడేస్తే దూత వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి బంధకాల్లో నీవు ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీద నుండి నువ్వు ఆ బంధకాల నుంచి విడుదల పొంది బయటికి రామని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ మాట సత్యం. ఈ గ్రంథం ఉన్నటువంటి విషయాన్ని మనం బాగా గమనించాలి. నువ్వు లేవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేచి చక్కగా నిలబడమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవడు పేతురుతో దేవుడు మాట్లాడాడు, దేవుడు దూత మాట్లాడు, పేతురు లేచి నిలబడు, చక్కగా నిలబడమని. అలాగనే దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, లేచి చదవండి, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటాలి. రెండవది ఏం చెప్పాలి? ఒకటి లేవాలి. పడిపోయే పరిస్థితులు వచ్చి మనం మళ్ళా తిరిగి లేవాలి. ఎక్కడ పడిపోయావు? కాబట్టి చాలా మంది అందులో ఒక ఆయన పాట పాడాడు. ఏమని? ఇప్పుడు నీవేసావో యేసయ్యను, ఎక్కడ నీవేసావో దేవదేవుని, ఎప్పుడమ్మి వేసావు యేసయ్యను, ఎక్కడ వేసావు దేవదేవుని. ఉద్యోగంలోనా, దాంపత్యంలోనా, ఏకాంతంలోనా, దైవ సేవలోనా, ఉద్యోగంలోనా, దాంపత్యంలోనా, ఏకాంతంలోనా, దైవ సేవలోనా, యోచించుమానే సమా, గమనించుమా విశ్వాసీ, యోచించుమానే సమా, గమనించుమా సేవకా, ఇప్పుడమ్మి వేసావు యేసయ్యను, ఎక్కడమ్మి వేసావు దేవదేవుని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వస్తుంది. ఈరోజు నా దాంపత్య జీవితంలో ఏమంటే లోకాశలకు లోనైపోయి, ఏమంటే లోక కోరికలకు ఏమంటే లోనైపోయి చాలా ఈరోజు యేసును వదిలిపెట్టి వారు ఏదో స్థితిలో పడిపోయి ఉన్నటువంటి స్థితిని మనం నేటి కాలంలో చూస్తున్నాం. ఈ పరిస్థితులు, కరోనా పరిస్థితులు, లేక రకరకాల ఆర్థికపరమైన పరిస్థితులు బట్టు ఏమంటే క్రీస్తుని వదిలివేశాం, క్రీస్తుని అమ్మేశాం, ఎక్కడో మనం పడిపోయాం, నిలుచున్నామని అనుకుంటున్నాం, అంతే పడిపోయాం. కానీ దేవుడు అంటాడు, నీవు ఈ జనులు కూడా ఏమవ్వాలి? లేచి నిలబడాలి, లేవండి, ఈ యోర్దాను నది దాటాలి. చాలా జాగ్రత్తగా వచ్చింది. రెండవది, మన ముందు లేచి నిలబడాలి, సిద్ధపడాలని దేవుని వాక్యం చెప్తుంది. సిద్ధపడాలి. 3 రోజుల్లో మీరు సిద్ధపడాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది ఇదే అధ్యాయంలో. దాని గురించి మనం తర్వాత వచనాలు మనం చదువుతాం. అయితే ఒక్కొక్క వచనాన్ని మనం చాలా పరిశీలన చేయాలి. దాన్ని బట్టి నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఇక్కడ రెండవ వచనంలో రెండవ మాట పాయింట్ ఏమనంటే, యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటితేనే కానీ మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. మధ్యలో ఉన్నటువంటిది యోర్దాను నది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యోర్దాను నదిలో దిగాలి, అవతల గట్టు ఎక్కాలి. చాలా జాగ్రత్తగా. ఈ యోర్దాను నది చిన్న బోధి లాంటిది అంట, చిన్నది. ఏమండి, వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, వినండి, ప్రార్థన చేయండి, దయచేసి అంటే మేము కూడా వెళ్ళడం చూడడం, దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి మహిమ కలుగా. అయితే యోర్దాను నది చాలా చిన్నది. అయితే అది వరదలు వచ్చినప్పుడు దాన్ని ఒక్క రూపు ఎవరు ఆపలేనిపడింది. చాలా జాగ్రత్త. ఏలియా కాలంలో కూడా ఏలియా దుప్పటి కొట్టి అవతల వెళ్ళినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. మళ్ళీ వచ్చేటప్పటికి ఎలీషా గారికి ఏలియా గారు వెళ్ళిపోయాడు, అవతల గడికి ఎలీషా గారు కూడా వెళ్ళిపోయాడు. ఏమంటే ఏకరాశిగా నిలబడిపోయింది యోర్దాను నది. ఒడిగా వెళ్ళిపోయినప్పుడు యోర్దాను నది ఆగిపోయింది. వెంటనే అద్దరికి వెళ్ళిపోయిన తర్వాత ఏలియా గారు ఆరోగ్యంగా వెళ్ళిపోయాడు అగ్నిరథాల మీద. మళ్ళా తిరిగి ఎలీషా వచ్చే టైంలో ఈ ఉగ్ర రూపాన్ని చూసి భయపడి ఆ దుప్పటి పడినాడు భుజం మీద. ఆ దుప్పటి తీసుకుని ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని అర్థం నిలబొచ్చాడు. వెంటనే ఏకరాశిగా నిలబడిపోయింది. యోర్దాను నది దాటి వచ్చేసాడు.
అయితే అక్కడ సింపుల్గా దాటడానికి లేదు, ఇక్కడ చాలా జాగ్రత్తగా వచ్చింది. ఇప్పుడు యోర్దాన్ నది దాటాలంటే అసలు మామూలుగా ఉంది. అయితే ఈ యోర్దాన్ నది దాటమని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఏమంటే ఆ కాలంలో మోషే గారు ఐగుప్తులోంచి వాళ్ళు ఎలాగైతే ఎర్ర సముద్రం దాటించాడో, ఏమంటే మోషేకి యెహోషువ గారికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. రానున్న కాలంలో దాని గురించి మీకు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇద్దరు కాదేశ్ నుంచి వీరిని తీసుకొస్తూ ఉన్నాడు. ఏమంటే యోర్దాన్ నది తీసుకొచ్చింది. అలాగనే ఐగుప్తు దేశంలోంచి ఎర్ర సముద్రంలోంచి మోషే గారు ఆ ప్రజలు తీసుకొచ్చాడు. చాలా జాగ్రత్తగా వచ్చినాయి. ఇప్పుడు యోర్దాన్ నది దాటాలి, యోర్దాన్ నదిలో వీళ్ళు దిగాలి, అత్తరికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఒకటి మనం సరి చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, మనం ఏ స్థితిలో పడిపోయామో ఒకసారి మనం పరిశీలన చేసుకుని మనం సిద్ధం చేసుకోవాలి. మన బ్రతికేంటో అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. మనం మారు మనసు పొంది ఏమంటే మనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కదిద్దుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? నమ్మి బాప్తిజం పొందాలని వాక్యం చెప్తుంది. ఆ పరమకాలాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే నమ్మి బాప్తిజం పొందాలి. యోర్దాన్ నదిలో మునగడం అంటే నమ్మి బాప్తిజం పొందాలి. అప్పుడు దేవుడు ఏమిస్తాడు మీకు? వాగ్దాత్త దేశం. ఏమండి కానాను దేశం పరలోకానికి సాదృశ్యం. ఏమండి ఈ యోర్దాన్ నది అవతల లోకానికి సాదృశ్యం, యోర్దాన్ నది దాటితే పరలోకానికి సాదృశ్యం. ఇప్పుడు పరలోకం చేరాలి అంటే యోర్దాన్ నది దాటాలి. యోర్దాన్ నది దాటాలంటే నీరు ఉంది. ఆ నీరులో నుంచి అవతల గట్టికి ఎక్కాలి. అయితే చాలా జాగ్రత్త. ఎబ్బేకు యాకోబు దాటిన తర్వాతనే దేవుని ఆశీర్వాదాన్ని చవి చూశాడు. ఏమన్నా అర్థమైందా? దేవుని ముఖ దర్శనాన్ని చూడగలిగాడు. అలాగనే ఎర్ర సముద్రం దాటితేనే గాని వారికి స్వతంత్రత రాలేదు ఇశ్రాయేలీయులకి. చాలా జాగ్రత్తగా వచ్చినాయి. దేవునికి మహిమ కలుగుతారు. అలాగే ఏలియా కూడా యోర్దాన్ నది దాటితేనే కానీ పరలోకానికి ఆరోహణ వెళ్ళలేదు. చాలా జాగ్రత్తగా వచ్చింది. అయితే యోర్దాన్ నది దాటాలి అంటే ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో ఏమంటే పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాలి. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో ఈరోజునే దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు, దేవుని వాక్యం చెప్తున్నాడు అనమాట. నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు లేమని దేవుడు వాక్యం దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఇద్దరు గుడ్డివారు ఏమంటే వారు కూర్చున్నటువంటి స్థలం నుంచి వారు లేచి దావీదు కుమారుడా నన్ను కరుణించమని అన్నప్పుడు ఆయన వారిని కరుణించాడు. ఆత్మీయ నేత్రాలు వారికి తెరవజేశాడు. చాలా జాగ్రత్తగా వస్తుంది. అయితే మనం ఏ స్థితిలో పడిపోయామో, ఎక్కడున్నామో, లోకంలో ఏ స్థితిలో ఉన్నామో మనం సరి చేసుకోవాలి, మనం సరి చూసుకోవాలి. అందుకు దేవుడు వాక్యం ప్రతి వాడు పాప క్షమాపణ నిమిత్తమై రాస్తుంది. అయితే ముందు పాపినని గ్రహించాలి. ఏ స్థితిలో పడిపోయానో అనే దాని గురించి ఆలోచన చేసి లోకస్తుల గురించి విడిచిపెట్టి నీవు ఒక్కసారి పరిశీలన చేసుకుని నేను జన్మతః క్రమతః పాపిని ప్రభువాన్ని ఎవరైతే విశ్వసించి నెక్స్ట్ పాయింట్ లో యోర్దాన్ నది ఎవరైతే దాటుతున్నారో, అంటే యోర్దాన్ నది దాటం అంటే నమ్మి బాప్తిజం పొందడం. చాలా చక్కగా మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. యోర్దాన్ నది దాటాలి అంటే ముందుగా వాళ్ళు లేవాలి, వారు జనము కూడా సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత యోర్దాన్ నది దాటాలి. అప్పుడే దేవుడు వారికి పరమకాలను అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరైతే ఇంకా లోకంలో పాపంలో శాపంలో జీవిస్తున్నారో దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడినటువంటి విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాం. 2 వచనాలు మనం ధ్యానం చేసాం. ఒకటి మోషే చరిత్ర గురించి మనం చెప్పుకున్నాం. అలాగే మరి యెహోషువ అనేటువంటి మాట గురించి, అలాగే హోషియా అనేటువంటి మాట గురించి మనం తెలుసుకున్నాం. అయితే అది ఏ సంవత్సరంలో రాయబడినటువంటి గ్రంథం అనే దాని గురించి కూడా మన క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో రాయబడినటువంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ దేవుడు అతనితో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే నువ్వు లేవాలి, నీతో ఉన్నటువంటి జనాన్ని అందరినీ కూడా ఈ యోర్దాన్ నది దాటించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకొని దేవుడు చెప్తున్నాడు. అయితే నీవు నీ కుటుంబం అందరూ కూడా యేసునందు విశ్వాసం నుంచి నమ్మి బాప్తిసం పొంది దేవుడు చెప్పినటువంటి నిత్యరాజ్యంలోకి మీరు చేరాలని కోరుతూ నేను మాటలు ముగిస్తున్నాను. తరువాయి భాగం మళ్ళా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ తర్వాత వచనాలకు మనం వెళ్దాం. ఈ వచనాలు మనం ధ్యానం చేయాలి అంటే చాలా లోతైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. కానీ మరి రానున్న కాలంలో ఇంకా వచనాలు ఎక్కువగా మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ రకంగా ఒక్కొక్క వచనం మనం గంటల తరపు చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రంథంలోని సారాంశాన్ని మీరు అందరూ కూడా ప్రతిరోజు విని దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పెట్టుకుంటున్నాం. దేవుడు మనను మెండుగా దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. బహుళులను పరిశుద్ధులను ప్రేమగా మా తండ్రి, ఈ శ్రేష్టమైన విలువైన పరిశుద్ధమైన నామనికి వందనాలు. ఈరోజు యెహోషువ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మేము నీ వాక్య గ్రంథం నుంచి తెలుసుకున్నాం.
ఎందుకంటే ఎంతో మంది ప్రభా దేవ వాక్యాన్ని చదువుతున్నారు కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు దేవ. కాబట్టి ఈరోజు నేను వాక్యంలోంచి కొన్ని విషయాలు మాతో మాట్లాడాలని తీర్మానం కలిగి ఈరోజు నీ సంకులో నిలబడ్డాం దేవ. విశ్వాసం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాం. నువ్వు మాట్లాడవు ప్రభావ కొన్ని విషయాలు మోషే జీవిత చరిత్ర గురించి, యెహోషువ దేవాలయానికి స్తోత్రం. ఇక దేవాలయ సమాజం కొరకు ఇశ్రాయేలు ప్రజలు వారి దేవ సందిగ్ధమైనటువంటి సమయంలో మా నాయకుడు లేడు, మేమేం చేయాలనేటువంటి ఉన్న స్థితిలో ప్రభావం యెహోషువ దేవ నిలబడ్డాడు నీ వాక్యం చెప్తుంది. అలాగే ప్రభావానికి స్తోత్రం. ఈరోజు నేను కాలంలో మమ్మల్ని రక్షించే రక్షకుడు లేదనేటువంటి వేదనతో ఎంతోమంది సతమతమవుతూ ఉన్నారు. మమ్మల్ని స్వస్థపరిచే మందే లేదనేటువంటి వేదనతో చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే నీవే దిక్కు, నీవే ఆశ్రయం దేవాలయ. నిన్ను ఆధారం కలిగి దేవ నీ మీద ఆధారపడి నీ అందు విశ్వాసం ఎదురు చూస్తున్న మమ్మల్ని దర్శించమని దేవాలయానికి మేమందరం కూడా యెహోషువ వలె దేవాలయ మేమందరము సిద్ధపడేటువంటి ధన్యత మా అందరికి దయచేయమని కోరుతున్నాం. దేవాలయానికి స్తోత్రమైన మోషే నీ సేవకుడుగా ఉన్నాడు, దేవాలయ యెహోషువ నీ పరిచారకుడుగా ఉన్నాడు. ఈరోజు మేము విశ్వాసం కలిగి ఈ సంపులో మేము కూడా ఉన్నాం. మమ్మల్ని మాతో ఉన్నటువంటి మా కుటుంబాన్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుతున్నాం. దేవాలయ యెహోషువ వలె మేమందరం కూడా గొప్ప యోధులుగా మార్చబడినటువంటి ధన్యత మా అందరికి దయచేయమని దేవ. ఈరోజు విన్నటువంటి వాక్యం ద్వారా బిడ్డలందరినీ మీరు సంధించి బలపరిచి ఆధ్యాత్మికంగా వారిని సరైనటువంటి త్రోవలో నడిపించి నేను ఆవిడ మైండ్ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు